హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే మటన్ కీమా ఫ్రై. కీమా ఫ్రై చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చేసే స్టైల్లో కీమా ఫ్రై చేస్తే సంవత్సరం వరకు దీని టేస్ట్ మీకు గుర్తుండిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగాక కొద్దిగా కరివేపాకు, 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్లే మటన్ కీమాకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకుందాము. మటన్ కీమా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కీమా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. మటన్ కీమాలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక 15-20 నిమిషాల వరకు మూత పెట్టుకొని మటన్ కీమాని ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ మటన్ కీమాని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే కీమా ఫ్రైకి మంచి రుచి అనేది వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకొని ఈ కీమా ఫ్రైని బాగా గరిటతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కీమా ఫ్రైని గరిటతో మిక్స్ చేసేసుకుందామండి. ఇలా మసాలా పొడులు, కారం కూడా వేసుకున్న తర్వాత ఒక్క 3 నిమిషాలు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా కమ్మగా తినే మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కీమా ఫ్రైని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా మటన్ కీమా ఫ్రైని ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. ఈ మటన్ కీమా ఫ్రైలో ముఖ్యంగా మనం వెల్లుల్లి వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. 1 ఇయర్ వరకు మీరు ఈ టేస్ట్ని మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మటన్ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.